హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా పాయసం. ఈ సేమియా పాయసం చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చండి. మనకి చల్లారిన తర్వాత చిక్కబడకుండా గట్టిగా గట్టిగా అవుతూ ఉంటదంటారు కదా! అలా కాకుండా మనకు పలచగా ఏ విధంగా చేసుకోవాలో మీకైతే చూపిస్తానండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమియా పాయసాన్ని ఎలా తయారు చేసుకున్నామో చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్పుతో అయితే సేమియాని తీసుకున్నానండి. ఇలా సేమియా పలుకులను తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యాన్నయితే తీ ఒక అరకప్పు తీసుకున్నానండి. నేను ఒక 2 గంటల ముందయితే ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నానండి. ఒక అరకప్పు నానబెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక 2 టేబుల్ స్పూన్లయితే నెయ్యిని వేసుకుందామండి. నెయ్యి వేడెక్కాక జీడిపప్పునైతే వేయించేసుకుందామండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాము. ఇలా ఇందులోనే క్రిస్మస్ పళ్ళను కూడా వేపేసుకుందామండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. మంటని సిమ్‌లో పెట్టే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్‌లోకైతే తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు అదే కడాయిలో మనం తీసి పెట్టుకున్న సేమియా పలుకులనైతే వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. సిమ్‌లో పెట్టుకొని వేపుకోండి. ఇలా సిమ్‌లో పెట్టి వేపటం వల్ల మనకి దోరగా వేగుతాయండి. అదే హై ఫ్లేమ్‌లో పెట్టేస్తే మాడిపోతాయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్‌లో అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు అయితే వాటర్ వేసుకుందామండి. అలాగే నానబెట్టిన సగ్గుబియ్యాన్ని కూడా నీళ్ళతో సహా కూడా వేసేసుకుందామండి. ఇలా కొంచెం సేపు మరిగిన తర్వాత సగ్గుబియ్యం అన్నీ ఇలా పైకి తేలిపోతాయండి. ఇలా పైకి తేలితే మనకు ఉడికిపోయినట్టు లెక్కండి. ఇలా ఉడికాక ఇందులో అయితే ఒక 3 కప్పులైతే పాలను పోసుకోవాలండి. మనం సగ్గుబియ్యం దే దేంతో తీసుకున్నామో దాంతోనే పాలను 3 కప్పులు తీసుకోవాలండి. అలా తీసుకున్న తర్వాత పాలు కొంచెం మరిగాక మనం వేయించి పెట్టుకున్న ఈ సేమియానైతే ఇందులో కలిపేసుకుందామండి. కొంచెం దగ్గర పడేదాకా కలుపుకుందామండి. ఇలాగా మనం సేమియా ఇలా నలిపితే మనకి చేత్తో ఇలా నలిగిపోవాలండి. ఇలా ముక్కలవ్వాలి. ముక్కవ్వాలండి. ఇలా ముక్కయిందంటే మనకి కొంచెం ఉడికిపోయినట్టే లెక్క. ఇప్పుడైతే మన షుగర్ అండి 3 గిన్ని 4 వంతులనుకోండి. ఒక 3 వంతుల దాకా అయితే ఏసేసుకోండి. గిన్నెకి కొంచెం ఎత్తుగా షుగర్ అన్నది వేసేసుకోండి. ఒక 3 వంతుల దాకా వేసేసుకోండి. మనం ఇంకా షుగర్ కొంచెం ఎక్కువ తింటాము అనుకుంటే గిన్నె వేసేసుకోవచ్చండి. లేదంటే గిన్నెకి కొంచెం తగ్గించి షుగర్ అన్నది వేసుకోండి. ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఈ పంచదార అంతా కరిగేదాకా కలిపేసుకోవాలి. ఇలాగ కరిగిన తర్వాత ఒక అర టీ స్పూన్ అయితే యాలకుల పొడి వేసుకుందామండి. యాలకుల పొడి వేసుకొని బాగా కలిపేసుకుందామండి. మొత్తం అంతా ఒకసారి బాగా ఇలాగ మరుగుతుందండి. ఇలా మరిగించేసుకుందాం. కొంచెం దగ్గరగా మరిగించుకుందామండి. ఇలా దగ్గరగా మరిగించుకున్న దాన్నైతే ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం ఇలా కొంచెం చల్లారిన తర్వాత మనం పెట్టుకున్న ఈ జీడిపప్పు కిస్మిస్ పళ్ళను కూడా ఇందులో అయితే వేసేసుకుందామండి. వేసేసుకుని బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకుందామండి. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత కా మొత్తం అంతా కొంచెం చల్లారిన తర్వాత అయితే మనం చల్లార్చుకున్న పాలైతే ఒక అరకప్పు అయితే వేసుకోవాలండి ఇందులో. ఒక అరకప్పు పాలను వేసుకొని బాగా ఒక అరకప్పు పాలను వేసుకొని ఒక చిటికెడు సాల్ట్‌ని కూడా వేసుకోండి. తీపి వస్తువుల్లో కొంచెం సాల్ట్ వేస్తే తీపి పదార్థాలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న వాటినైతే ఒక ప్లేట్ తీసుకొని ఒక బౌల్‌లోకి అయితే వేసేసుకుంటున్నానండి. ఇది మనం చల్లారిన తర్వాత కూడా ఇంతే పలచగా ఉంటదండి. చూసారు కదా ఏ విధంగా ఉందో. మనం ఎప్పుడు తిన్నా ఇలాగే ఉంటదండి. గట్టి పడదు. గట్టిపడి చిక్కబడకుండా ఉంటదండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా! ఈ సేమియా పాయసం అయితే రెడీ అయిందండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియో చూసి లైక్ చేయండి.
ఈ సేమ్ ఈ సేమియా పాయసం ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.